ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. పోచవరం బోటింగ్ పాయింట్కి వచ్చేసాము. పాపికొండలు బోట్ రైడ్కి వెళ్ళే గెస్ట్లకి వీళ్ళే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రీవియస్ వీడియోలో బోట్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇచ్చాను. ఆ వీడియో తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి నేను 2 పార్ట్స్గా చేసి పెడుతున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూస్తారని ఆశిస్తున్నాను. పాపికొండలు ప్లస్ ఈ బోట్ రైడ్ ఎలా మేము ఎంజాయ్ చేసామో కంప్లీట్ వీడియో పెడుతున్నాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి. మాతో పాటు మా సహ ప్రయాణికులు కూడా ఈ వీడియోలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారనేది చూడొచ్చు మీరు. మేము ఎక్కవలసిన బోట్ ఇదే. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా కో ప్యాసింజర్స్ కూడా వస్తున్నారు 1 by 1. ఇక బోట్ స్టార్ట్ అవుతుంది. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ముందు తరాల వాళ్ళు ఇంకా పాపికొండలు చూసే ఛాన్స్ లేదని అన్న వార్త తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడెప్పుడు పాపికొండల్ని చూస్తానా అని ఉంది. నా లైఫ్లో ఇదే లాంగ్ జర్నీ బోట్లో ఫస్ట్ టైం ఇది. నాకు ఇంకా ఎక్సైట్మెంట్గా ఉంది. మా అందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు ఇక్కడ బోట్ వాళ్ళు. యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళందరికీ ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నారు. చెకింగ్ కూడా అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా మేము కూడా వాళ్ళకి సహకరించి లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము. మాకు ట్యాగ్స్ కూడా ఇచ్చారు. అది మెడలో వేసుకొని కూర్చోమని చెప్పారు. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ఈ బోట్ రైడ్ మాతో పాటు మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది చూడండి. గాలి, ఆ నేచర్, ఆ ప్రకృతి, ఆ పాపకుడు మనకు దొరకవు. వాటిని వెతుకుంటూ రావాలి. ప్రస్తుతం అది పని చేస్తున్నాయి కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే పేరుతో ముందు కొనసాగిద్దాం. సార్ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ లేదు. సాసేపు ఆఫీస్ పట్టు, బిజినెస్ పట్టు, సెల్ ఫోన్ పట్టు బిజీగా తింటూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పడం సరే వంట చేసుకుంటూ, టీవీ సీరియల్ చూసుకుంటూ, కార్తీక దీపం అలా కాకుండా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే వేతనం ముందు కొనసాగిద్దాం. ఎందుకంటే ఈ రోజు రేపు రాదు కాబట్టి ఈ రోజు హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే వేతనం ముందు కొనసాగిద్దాం. ఎవరితో ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వైజ్ గా, ఫ్రెండ్స్ వైజ్ గా ఉండండి. సో నేచర్ ని అనుభవిస్తూ సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్. ఎందుకంటే సో ఇది మనకి ఇక్కడ నుంచి మనకి ప్రతి కూడా లోతు ఎక్కువగా ఉంటుంది. మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, మేమందరం ఉంటాం కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటే వేట ముందు కొనసాగిద్దాం. విత్ ఇన్ 4 minutes లో మీకు శ్రీ శ్రీనివాస్ ఆర్టీఏ ఎక్స్ప్రెస్ బోర్డు తీసేస్తారు. అందరూ ఒకసారి గట్టిగా వేసేస్తారు కదా సార్, గట్టిగా వేసేస్తారు కదా. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. గిరిజన ప్రాంతమైనటువంటి పోచవరం అనే విలేజ్ బోటింగ్ మధ్య మనసు. అలాగే మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండల ఎండింగ్ విలేజ్ అయినటువంటి సిరివాక అనే విలేజ్ వరకు మనం ఇలా ట్రైనింగ్ జరుగుతుంది. మన స్టార్ట్ అయిన ప్లేస్ మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి సార్. అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం పారుమల గిరిజన ప్రాంతం అయినటువంటి పోచవరం అనే విలేజ్ బోటింగ్ మధ్య మనసు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వెహికల్ దగ్గర 3 కిలోమీటర్ జర్నీ చేస్తే ఆ పోచవరం అనే విలేజ్ వస్తుంది. ఓన్లీ ఇది బోటింగ్ పాయింట్ మాత్రమే. అలాగే మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండల ఎండింగ్ విలేజ్ అయినటువంటి సిరివాక అనే విలేజ్ వరకు మనమే ట్రైనింగ్ అవడం జరుగుతుంది. మరి చాలా మంది భద్రాచల రాములు వారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటే అందరికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్, కొలీగ్స్, ఫ్రెండ్స్, అండ్ పక్కన వారు ముందున్నారు మా జడ్జి గారు, గబ్బర్ సింగ్ గారు, హ్యాపీనెస్ బ్యాచ్, బాలయ్య బ్యాచ్, రాజా గారు అందరూ కూడా కలిసి మాతో సమానంగా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పారు. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటే అందరికి ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పారు. సార్ మరి ఎవరైనా రెడీగా ఉండాలి. గోదావరి మాతకి, గోదావరి మాతకి, గోదావరి మాతకి, మీ అందరికి చేయండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి సార్. టూరిజం డెమో కూడా ఉంది. అలాగే సో వెళ్ళేటప్పుడు మనకి 30 కిలోమీటర్స్ అండి, వచ్చేటప్పుడు మనకి 30 కిలోమీటర్స్, టోటల్ గా 60 కిలోమీటర్స్. ఈ యొక్క అక్కడ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణం ముందు కొనసాగుతుంది సార్. రిటర్న్ ఇక్కడ రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తారు ఇంటికి వస్తారు, అంటే సాయంత్రం 4 వస్తారు ఇంటికి వస్తారు సార్. ఈ టూరిజం లో 1 స్టాప్ మాత్రం ఉంటుంది. ఆ 1 స్టాప్ కూడా బర్న్ ఆఫ్ టైం దాటాక 1 స్టాప్ వస్తుంది. ఆ 1 స్టాప్ కూడా బర్న్ ఆఫ్ టైం దాటాక అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి సకల దేవతలు మునీసులు సాధువులు సంచరించే ప్రాంతం శివాలయం టెంపుల్ వస్తుంది. It's 11:25 a.m. చెప్పాలి అవసరం టైం. అలాగే సో మనకి శివాలయం టెంపుల్ వస్తాయి. ఆ శివాలయం టెంపుల్ దగ్గర మనకి ఆఫ్టర్నూన్ టైం కేటాయిస్తాయి. సో ఆఫ్టర్నూన్ టైం పరమేశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత మన బోట్ లోకి వస్తే మన బోట్ లో కింద హాల్లో వేడిగా ప్యూర్ వెజిటేరియన్స్ ఆల్ ఐటమ్స్ తోని రుచికరమైన భోజనాలు మన బోట్ లోనే అరేంజ్ చేస్తాం. ఓకేనా? వేడిగా లంచ్ బాక్సెస్ ఉన్నాయి. చక్కగా భోజనం ఫినిష్ చేసుకుని రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో మనకి పాప్కార్న్లు వస్తాయి. అదేంటి తీసేయండి. సో బాబు బోటింగ్ కదా, ఇవేమి పాపగంటలు కదా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇవేమి పాపగంటలు కాదు సార్, ఇవన్నీ కూడా ఒత్తితుకోండి. ఓకేనా? లాస్ట్ లో వస్తాయి, వాటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి విలేజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ పరమేశ్వరుడు దర్శనం అయిపోయిన తర్వాత భోజనాన్ని ప్రొవైడ్ చేస్తారు. భోజనం ఫినిష్ చేసుకొని సో పాపగంటలు అందరూ చూసిన తర్వాత రిటర్న్ రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తుంది. ఇది టూరిజం టేబుల్ సార్. మన బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయండి. అన్ని సదుపాయాలు అనగానే బోట్కి బ్యాక్ సరిగా స్టెప్స్ దిగంగానే రైట్ లో వాష్రూమ్స్ ఉంటాయండి, లెఫ్ట్ లో వాష్రూమ్స్ ఉంటాయి, ఏవేడిగా వాష్రూమ్స్ ఉంటాయి. నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. అలాగే బోట్కి బ్యాక్ సరిగా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి సార్. మీరు హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి సార్. మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దిగాలి అనుకుంటే డ్యాన్స్ ఇక్కడ ఖాళీ ఫొటోస్ దిగండి, పర్లేదు, చక్కగా నో డౌట్, ఇబ్బంది లేదు. ఫొటోస్ వీడియోస్ దిగండి. ఇది పాపలను చూసిన తర్వాత బోట్ రిటర్న్ అవగానే వాటర్ ఫ్లోకి ఎదురు వస్తూ ఉంటుంది. విలేజ్ లోకి మనం వెళ్ళబోతున్నాం. అలాగే మీకు బోట్ కి రైట్ సైడ్ లో కూడా మనకు విలేజ్ కనిపిస్తుంది చూడండి సార్. బోట్ కి స్ట్రైట్ గా రైట్ సైడ్ విలేజ్ ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం టేకుపల్లి అనే విలేజ్. ఏలూరు డిస్టిక్ వేలేరుపాడు మండలం టేకుపల్లి అనే విలేజ్. ఆ టేకుపల్లి అనే విలేజ్ లోని ఒక చక్కగా ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, కల్చరల్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. చిన్నారులతో స్పెషల్ గా గేమ్స్ కూడా అరేంజ్ చేసాం. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఎంత అమౌంట్ ఖర్చు కూడా వస్తుంటారు కాబట్టి చూస్తున్నారు కదా, ఈ నది చుట్టూ ఉన్న కొండలు కంప్లీట్గా మంచుతో కప్పబడి ఉన్నాయి. ఈవినింగ్ వరకు ఇదే క్లైమేట్ కొనసాగుతోంది. చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది క్లైమేట్ ఈరోజు. హాయ్ బాలు గారు. తాగేస్తూ ఉంటే కప్పు కాఫీ కొంచెం ఓరంటూ ఉన్న కాదా మాఫీ మన గదులు కానీ మన మనసులు కానే చూడే పూట పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను
బోర్డుకి లెఫ్ట్ సైడ్ విలేజ్ మండలం అంటే వరారా ఓకేనండి సార్ మనకి ఇచ్చే టైం 20 నిమిషాల టైం మాత్రమే కేటాయించారండి. పాపికొండలు బోట్ రైడ్. ఈ 60 కిలోమీటర్ల బోట్ ప్రయాణంలో మార్గ మధ్యలో పేరంటాలపల్లిలో ఉన్న శివాలయాన్ని దర్శించడానికి ఇక్కడికి వచ్చాం. మహర్షులు తపస్సు చేసి ప్రతిష్ఠించిన శివలింగం ముందట లోపట పక్కనే జలపాతం కూడా ఉంటుందంట. అది కూడా చూద్దాం వెళ్ళి. ఇక్కడ ఉన్న ఈ చెట్టు చూస్తున్నారు కదా, వేర్లన్నీ పైకి వచ్చేసి ఉన్నాయి. చాలా మూవీస్లో కూడా ఉందట ఈ చెట్టు. ఇక్కడే మేము ఫొటోస్ దిగుతున్నాము. ఈ లొకేషన్లో చాలా మూవీస్ షూట్ చేశారట. ఈ కొద్దిపాటి మెట్లు ఎక్కి పైకి రాగానే లెఫ్ట్కి వెళ్ళాలి శివాలయాన్ని దర్శించడానికి. అసలు ఇక్కడ మాత్రమే చూడొచ్చు. అసలు ప్రపంచంలో ఈ మధ్య ఎక్కడ దొరుకుతలేవు. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసాం వీటిని కదా. నాకు ఈ ఫ్యాన్ చాలా నచ్చింది, నేను ఇది తీసుకున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళు వెదురు బొంగులతో తయారు చేస్తారు ఈ బొమ్మలు. ఇవి సింగిల్ ఫ్లవర్ ఉన్నది 50 రూపీస్, 2 ఫ్లవర్స్ ఉన్నాయి 100 రూపీస్ అని చెప్పారు. కానీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు తీసుకోవాలి ఇవి, మనము కొనాలి. ఎందుకంటే సో దట్ వాళ్ళకి జీవనోపాధి ఇవే కదా. 3 ఫ్లవర్స్ ఉన్నాయి 150. ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ పెంచుతున్నారు. ఇదే ఆ శివాలయము. లోపల కెమెరా అలౌ లేనందుకు నేను శివలింగాన్ని చూపించలేకపోతున్నాను. శివలింగానికి నాగమణి పుష్పంతో అలంకరించారు. నాకు చాలా నచ్చింది ఆ నాగమణి పుష్పం. మీలో ఎవరి దగ్గర నాగమణి పుష్పం ఉన్న చెట్టు ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలుపగలరు. శివాలయం దర్శనం అయిపోయింది. ఇక్కడ బోట్ లో మాకు ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. బగారా రైస్, నిర్మించి కనిపిస్తున్నాయి చూడండి. సో ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినారు, బ్యాచులర్స్ తో వచ్చినారు. ఇక్కడ నేచర్ అనిపిస్తూ బిల్లి ఘాటి ప్రాంతం నుంచి వర్షపు నీళ్ళని కొట్టుకొచ్చి ఈ గోదావరి నదిలో కలుస్తుంది సార్. ఆ బాగు పేరు పాములేరు అని బాగు. పాములేరు అని బాగు. ఆ వాక్కు నాకు ఎటువంటి సంబంధం వస్తుంది. అలాగే బోటుకి స్ట్రైట్ గా చూస్తే కట్ చేస్తే మనకు 2 కొండలు కనిపిస్తాయి చూడండి సార్. మనకి రైట్ లో కొన్ని పాపి కూడా అందాలన్నీ కూడా ఇక్కడ నుంచి మనకి కళ్ళను విందుగా దర్శనమిస్తూ కనిపిస్తూ ఉన్నాయని చూడండి సార్. ఇక్కడ నుంచి మనకి పాపి స్టార్ట్ అయిన ప్లేస్ బోటింగ్ బయట దగ్గర అక్కడ వెడల్పు చెప్పుకున్నామండి. 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేస్తే 50 ఫీట్స్, 100 ఫీట్స్, 200 ఫీట్స్, 300 ఫీట్స్ అలా డెప్త్ పెరుగుతూ వస్తుందండి. వెడల్పు చాలా తగ్గిపోతుందని చెప్పుకున్నాం. అలాగే పాపిగల్లోకి వచ్చేసరికి చూడండి వెడల్పు చాలా తగ్గిపోయింది. అంటే పాపిగల్లోకి వచ్చేసరికి వెడల్పు వచ్చేసి కేవలం 200 మీటర్లకు మాత్రం వెడల్పు కనిపిస్తూ ఉంటుంది సార్. సరిగ్గా లోతు వచ్చేసి హెవీగా ఉంటుందండి. సరిగ్గా లోతు వచ్చేసి 100 అడుగుల నుంచి 400 అడుగులు లోతు ఉంటుంది. దట్టమైన హెవీ ఫీట్స్ లోతట్ట ప్రాంతం. ఎవరికైనా డౌట్గా ఉంటే దిగి కొలుచుకోవచ్చు. ఆధార్ కార్డులు ఇచ్చారు కదండి.
హైదరాబాద్ నుంచి వచ్చారు. సార్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ సెంటర్. మేడం మీ పేరు? మేడం కిరణ్మయి మేడం గారు. మేడం ఇంట్లో హౌస్ కిరణ్మయి మేడం, ఇంట్లో హౌస్ వైఫ్. ఓకే సార్, మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఏమంటే గెస్ చేయనంటారా? 25 20 15 అంటే గెస్ ఏమన్నారు కదా, చెప్పండి సార్. పర్లేదు గబ్బర్ సింగ్ గారు, అందుకే మీకు సస్పెన్స్. ఎన్ని సంవత్సరాలు అవుతుందంటారంటే? 37 ఇయర్స్. 37 ఇయర్స్. ఇండస్ట్రీ మీరు గట్టిగా చప్పట్లు కట్టండి. మ్యారేజ్ అంటే 37 ఇయర్స్ అవుతుందంట. సార్ మరి చిలుపుగా చిన్న ప్రశ్న వేస్తాను సార్, ఏమనుకోరు అడగమంటాను రాజా? అడగమన్నారండి వేరే సాక్షి, ఏమనుకోరంట. చూడండి, మ్యారేజ్ 37 ఇయర్స్ అవుతుంది. ఈ 37 ఇయర్స్ లో ఇంటి దగ్గర మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా సరదాగానే సరే కొట్టారండి? ఇక కొట్టలేదంటే మీరు చప్పట్లు కొట్టుకోవచ్చు గట్టిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే మేడం గారు మీరు చెప్పండి మేడం, మ్యారేజ్ అన్న 35 ఇయర్స్ లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు సార్ గారి మీద బాగా ప్రేమ కలిగినప్పుడు స్వీట్ ని ముట్టిందిగా మేడం, ఇంట్లో ఉన్నప్పుడు మీరు ముద్దుగా ఏమని పిలుస్తూ ఉంటారండి సార్? మమ్మ అని పిలుస్తూ ఉంటారంట. గట్టిగా చప్పట్లు కొట్టారండి. బెస్ట్ కబుల్స్ అంటే ఇలా సరదాగా ఉంటారండి. వీళ్ళకి వచ్చిన అదృష్టం అవకాశం ఏంటంటే, చూడండి మనం జర్నీ చేసేది 3 పవిత్రమైన నదులు కలుస్తూ ఉన్న ప్రాంతం మీద మన జర్నీని ముందు కొనసాగిస్తున్నామండి. అంటే శబరి, సీలేరు, గోదావరి. అఖండ గోదావరిగా పేరుగాంచినటువంటి ఇదంతా కూడా రాముల వారి ప్రపంచ ప్రాంతం అండి. బయట ఆకాశాన్ని భూమికి వచ్చి పవిత్రమైనటువంటి గంగమ్మ మాత ఆశీస్సులు ఈ బెస్ట్ కపుల్ తీసుకోబోతూ మనందరి గురించి 35 ఇయర్స్ తర్వాత మనందరి గురించి బెస్ట్ కపుల్స్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నారంటే ఏం చేయట్లేదు, కంగారు పడదు. జస్ట్ మనకి 35 ఇయర్స్ తర్వాత మనందరి నుంచి బెస్ట్ కపుల్స్ ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు, పెళ్లి చేస్తారు కదా. వెరీ గుడ్. ఎందుకంటే అదృష్టం అందరికీ రాస్తాను, నోటుకు కొట్టుకు ఒకరికి మాత్రం వస్తూ ఉంటుందండి. ఆ అవకాశం సార్ గారికి వచ్చిందండి, చక్కటి అవకాశం. ఈ రాముల వారి ప్రపంచ ప్రాంతంలో అవకాశం. ఓకే, అలాగే వెల్కమ్ సార్. మీ పేరు సార్? చక్రధర్ గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఖమ్మంలో ఉండేవారు. మీ ప్లేస్ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. అలాగే అక్షంతలు అందరికి వస్తాయి సార్, అందరూ తీసుకోండి. ఈ అక్షంతలు ప్రతి సంవత్సరం కూడా భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత ఆ రాముల వారి పాదాల దగ్గర పడ్డ అక్షంతలు పూరిసనికి 1 మంత్ ఒకసారి పంపిస్తూ ఉంటారు. రీసెంట్ గా అయోధ్య నుంచి వచ్చి భద్రాచలం నుంచి పూరిసనికి వస్తూ ఉంటాయండి. అదృష్టం ఏంటో సార్ గారికి దక్కింది. రాముల వారి అక్షంతలు అండి. చక్కగా అందరూ తీసుకోండి సార్. మీరు దెయ్యమన్నప్పుడు దగ్గరకు వచ్చి ఆశ్రయించాలి సార్, అక్కడి నుంచి విసరకూడదండి, తప్పు. ఓకే, దగ్గరకు వచ్చి ఆశ్రయించాలి. సో వీళ్ళకి పెద్దవాళ్ళు అయితే దగ్గరకు వచ్చి ఆశ్రయించండి. వీళ్ళకి చిన్న వాళ్ళు కూడా ఉంటారండి. మ్యారేజ్ అక్షంతలు తీసుకొచ్చి వారి చేతుల మీద మీరు అక్షంతలు ఎంచుకుంటారు, కాళ్ళకు నమస్కారం చేసుకుంటే. మరి రాముల వారి ప్రపంచ ప్రాంతంలో చూడండి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో మ్యారేజ్ జరగబోతుంది. ఎలా ఉంటుందో చూద్దాం. వీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి కమ్మా నాడి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుకుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుకుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. పరమార్థం శ్రీ
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది చెల్లి పుస్తకం ఇక ఆధారం దాచుతుంది స్వప్న జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం. ఏమంటే అక్షతలు చేయి తిన్నారా? రండి పైకి వచ్చి ఆశ్రయించండి సార్. రాజా మీరు దంపతులు రండి. ఏమంటే పెద్దవారు రండి సార్, రండి. నాకు నమస్కారం చెప్పండి. పైకి వచ్చేది మేడం, దగ్గరికి వచ్చేయండి. ఏమంటే పెద్దవారు అందరూ రాబోయే వారి ప్రతిపక్ష ప్రాంతంలో అటు ఆకాశానికి భూమికి దగ్గరగా ఉండండి మేడం, దగ్గరగా ఉండండి మేడం గారు. వెనక జరిగింది ఇద్దరు ఆశీర్వదిస్తారు, ఇద్దరు కాళ్ళకి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఆ రాముల వారి ప్రపంచ ప్రాంతంలో స్వయంగా సీతారాముల వారి దిగి వచ్చి వారి కళ్యాణం జరిగినట్టుగా అనిపిస్తున్నారండి. రాముల వారి అక్షతలు తీసుకున్న వారందరూ కూడా పైకి వచ్చి వారి దంపతులను ఆశీర్వదించండి. చల్లని టీవీలో వాళ్ళకి అందించండి సార్. ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ రాదు సార్, 100 ఒకరికి మాత్రం వస్తుంటుందండి. ఆ అవకాశం సారి గారికి వచ్చింది, నాకు చక్కటి అవకాశం. అందరూ చక్కగా ఆశీర్వదించండి సార్. చల్లని టీవీలు అందించండి సార్. ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ రాదు సార్, 100 ఒకరికి మాత్రం వస్తుంటుందండి. ఆ అవకాశం సారి గారికి వచ్చింది, చక్కటి అవకాశం. ఎందుకంటే రాముల వారి ప్రపంచ ప్రాంతంలో అవకాశం వచ్చింది. ఆ అదృష్టం అందరికీ రాదు సార్. ఆ భగవంతుడు ఒక్కరిగా అవకాశాన్ని కల్పిస్తాడు. థ్యాంక్ యూ సార్. సార్ రాముల రక్షించలేని వారికి చల్లని టీవీలు అందించండి సార్. సార్ ఈ రోజు వారి పెళ్లి రోజు అండి, మీరు ఆశీర్వదించండి. వాళ్ళ పెళ్లి రోజు ఈ రోజు, వాళ్ళని చల్లని టీవీలు అందించండి. ఎందుకంటే ఎందుకంటే స్వయంగా సీతారాముల వారి దిగి వచ్చి వారి కళ్యాణం జరిగినట్టుగా కన్నులు ముందు కల్పిస్తున్నారు. ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ రాదు సార్. స్వయంగా శ్రీరామచంద్రమూర్తి వారి దిగి వచ్చి వారి కళ్యాణం జరిగినట్టుగా అనిపిస్తుంది. ఆశీర్వదించండి సార్. చాలా అమ్మా మీరు ఆశీర్వదించారు. కాళ్ళకి నమస్కారం చేసుకోండి. మీ కాళ్ళకి నమస్కారం. చల్లగా ఉండాలి మా ఊరికి. పైకి వచ్చేయండి. అందరి కోసం ఒంటరిగా అన్నకు పండుగ నా సుఖమేనంట. సెల్ఫీ లాస్ట్ లాస్ట్ కాళ్ళకి నమస్కారం. మీరు గంటలు దంపతులు పాపలు కాళ్ళకి నమస్కారం. అచ్చుతులేదు పెళ్లి ఫోటోలు కూడా దిగేస్తున్నారు. ఓకే, అలాగే ఎందుకంటే వారి పెళ్లి ఆల్బమ్ లో పిల్లలు లేరండి. ఆ అదృష్టాన్ని ఇప్పుడు ఆ పిల్లలకి దక్కింది. ఆ అదృష్టం లైవ్ లో కన్న తల్లిదండ్రులు మ్యారేజ్ చూసే అదృష్ట భాగ్యం వారికి దక్కిందండి. పాపకి, అల్లుడి గారికి, అలాగే వీరి కుటుంబ సభ్యులకి మనవడు కూడా ఉన్నారండి. వాళ్ళకి అదృష్టం దక్కింది. సో ఫ్యామిలీ కొడుకు బావగారు కూడా, వారి బావగారు, పెళ్లి కొడుకు గారు బావగారు, చెల్లి గారు, సొంత చెల్లి అండి, సొంత చెల్లి గారు
చెల్లెలు కొడుకు అండి. ఓకే, ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారండి. ఎందుకంటే ఆ అదృష్ట భాగ్యాన్ని శ్రీరామచంద్రమూర్తి దిగి వచ్చి వారి కళ్యాణం జరిగినట్టుగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అసలు ఇంత మీరు సొంతం చేసుకుంటారని. నిజంగా పెళ్లి ఫోటోలు కూడా దిగుతున్నారు. స్వయంగా పెళ్లి పెద్ద గారే ఫోటో దిగి, నిజంగా కెమెరామెన్ రాంబాబు గారు కూడా ఇక్కడే ఉన్నారు. పెళ్లి పెద్ద గారు అంతేనంటే మేడం పెద్ద గారు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నాకు పెళ్ళికొడుకు గారికి అక్షింతలు ఒకసారి, పెళ్ళికొడుకు గారికి అక్షింతలు సార్, అక్షింతలు తీసుకోండి సార్. మేడం గారు సార్ కాళ్ళకి నమస్కారం చేసుకుని అక్షింతలు వేస్తారు. అక్షింతలు ఏంటి సార్? పెళ్ళికొడుకు శుక్లం భరధరం శశివర్ణం జాయే అగజానన పద్మార్థం పిల్ల పాపలతో సల్లంగా ఉండండి, మళ్ళీ పాపకలు రండి. ఓకేనా సార్? మేడం గారు భుజం ఇచ్చేయండి, ఆ చేతితో అరుంధతి నక్షత్రం చేయించండి. లాస్ట్ సదమానం భవజ యదా యశ్వరజేంద్రియస్ ఆయుషేంద్రియే అరుంధతి హే. వెళ్ళిపోయింది. కూర్చోండి సార్, చైర్లు ఏర్పాటు చేస్తాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గారు కూర్చోండి, మీరు కూర్చోండి. వారి దంపతులు కూర్చోండి. ఓకే, అలాగే మ్యారేజ్ అయిపోయిందండి. భోజనాలు కూడా ఇందాక అరేంజ్ చేశారు. మా పెళ్లి కొడుకు గారు భోజనం చేస్తాం ఆల్రెడీ. ముహూర్తం టైంలో మ్యారేజ్ అయిపోయింది. ఫంక్షన్ హాల్లో కూడా ఎంత గ్రాండ్ గా మ్యారేజ్ జరగలేదు అనుకుంటా. సార్ మ్యారేజ్ కనుక నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే విన్నా సార్ అందరూ కూడా ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమంటే ఎందుకు మా పెళ్లి పెద్ద గారు ఏమంటే ఒకసారి రండి. ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు మీతో మా పనులు ఉంటాయి, మీరు రావటం రండి. సార్ మీరు చెప్పండి సార్, ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో మ్యారేజ్ జరిగిందండి. సో ఇదంతా కూడా రాములు గారి ప్రపంచ ప్రాంతం. లక్కీగా రాములు రక్షింతలు పంపిణీ చేశారు. సాక్షాత్ మీరు ఈ మ్యారేజ్ కి మీరు పెళ్లి పెద్దగా ఉన్నారండి. సో పెద్దవారు, మీకు ఎలా అనిపించిందండి ఈ మ్యారేజ్? జగత్ అనేది భగవంతుడి యొక్క అధీనంలో ఉంటుంది కాబట్టి వచ్చింది పవిత్రమైనటువంటి మునుల యొక్క సంచారంతో కూడినట్టు పవిత్ర ప్రదేశానికి వచ్చాం. నిర్ణయం అనేది ఎప్పుడూ భగవంతుడి చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన ప్రసాదించేటువంటి అనుగ్రహం ఎలా ఉంటుంది అనే దానికి భావం అనేటువంటిది ఆయన ఎలా చూపెడతాడు, దయా కృప అనేది ఎలా చూపెడతాడు అనే దానికి ఇది నిదర్శనం. యూత్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈనాడు యూత్ మీద ఆధారపడి ఉంది కాబట్టి, ఇందాక ఆయన కూడా క్వశ్చన్ వేసినప్పుడు చెప్పాను, ఈ ముప్పు ప్రాంతాన్ని కాపాడటానికి చేసినట్లుగానే భగవంతుడు కొన్ని సూచనలు ఎందుకు చేస్తాడు అంటే ఆయన నిర్ణయం వేరే ఉంటుంది కాబట్టి ఇది మీ అందరికీ కూడా ఒక ఆదర్శంగా తీసుకొని పెద్దవాళ్ళని గౌరవించడం, పెద్దవాళ్ళ యందు అనురాగాన్ని కలిగి ఉండటం అనేది తెలుసుకోమని చెప్పడానికి. ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. అలాగే మా పెళ్లి కొడుకు గారు ఇక్కడే ఉన్నారండి, వారి మాటలు విందాం. సార్ ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో మ్యారేజ్ జరిగిందండి, మీకు ఎలా అనిపించింది? చాలా ఆశ్చర్యంగా ఉందండి, చాలా బాగా అనిపించింది. అది కూడా మా పిల్లల మధ్యన జరగడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఆశీర్వదించినందుకు, పిల్లలందరూ కూడా నా పిల్లలాగా వచ్చి నాతో ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు అసలు మాటలు రావట్లేదు, చాలా బాగుందండి. అలాగే మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. మేడం గారు మీరు చెప్పండి మేడం, మళ్ళీ పెళ్లి రోజులు ఏమైనా గుర్తించేయంటారు? పెళ్లి రోజులు గుర్తు రావడం అంటే అట్లా ఏం లేదు, కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళే వచ్చినాయని చెప్పాలి. మేము ఎక్కడో ఉంటామో, ఇది వేరే ప్లేస్ అయినా వీళ్ళందరూ వచ్చి కలవడము అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళే వచ్చినాయి నిజం చెప్పాలంటే. బాబు ఆ పాట డాన్స్ చేసుకుంటా ఇట్లా ఫీట్ టచ్ చేసి ఇట్లా మొక్కి చేస్తే ఐఎమ్ వెరీ మచ్ వెల్కమ్. నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతా ఒక లోపల నుంచి ఒక రకమైన ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. ఎవరు తెలియని ప్లేస్కి వచ్చినా కానీ ఎంత ప్రేమగా వీళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ వన్ అన్నట్లు అనిపించింది నాకు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మేడం గారికి ఇంకా మాటలు రావట్లేదు. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష, అదొక్కటే నాకు మూల మంత్రం, అదే చెప్పాలని. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష, అదొక్కటే నేను ఎప్పుడూ నమ్మేది. అంతే. ఆ అదృష్ట భాగ్యాన్ని వారికి కల్పించినందుకు స్వయంగా మేము సెలెక్ట్ చేయడం ఏంటో మిమ్మల్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. మీరు కలకాలం 100 సంవత్సరాల పాటు ఇలాంటి పెళ్లి రోజులు 100 జరుపుకోండి. ఆ భద్రాచల రాములవారి ఆశీస్సులు మీ ఇద్దరికి ఉండాలని మా అందరి తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపిస్తాం. పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు గారు పెళ్లి సంభావన 5,116 రూపాయలు. ఓకే జస్ట్ జోక్ వస్తానండి, రిసెప్షన్ వస్తామండి. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. మేడం గారు చేపెట్టుకుని తీసుకెళ్ళి గట్టిగా చప్పట్లు పెట్టండి. బెస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే
హాయ్ చెప్పండి సార్ అందరు కూడా. హాయ్, వెరీ గుడ్. అలాగే మా గబ్బర్ సింగ్ గారు ఏమండి, గబ్బర్ సింగ్ గారు ఒకసారి రండి. రండి, భర్త ఏర్పాటు చేసి సార్ గారు హాయ్ చెప్పండి. హాయ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముందుగా పరిచయం చేసుకుందాం. సార్ మీ పేరు? లోకేష్ గారు, యోగేష్ గారు, సంజయ్ గారు, సత్యకుమార్ గారు, వెంకట్రావు గారు, సురేష్ గారు, ధర్మారావు గారు, ప్రసాద్ గారు, ప్రదీప్ గారు, శివ గారు, ప్రకాష్. అలాగే సార్ ఏం లేదు సార్, మనం ప్రకృతిలో ఉన్నాం కాబట్టి, నేచర్లో ఉన్నాం కాబట్టి మనం చిన్న యోగా చేద్దాం, ఉంటే మంచిది. ఓకేనండి. యోగా అనగానే రామ్దేవ్ బాబా చూసే ఉంటారు, కాళ్ళు మడతేసి అలా పై అలాంటిది ఏమి వద్దులేండి, చిన్న థమ్స్అప్ చేయండి సార్. కుడి చేయాల బటన్ స్ట్రైట్, రైట్ హ్యాండ్ స్ట్రైట్ బటన్స్. లక్ష్మీ మేడం గారు, గీతా మేడం గారు, కిరణ్మయి మేడం గారు, మంజుల మేడం గారు. నా పేరు పంకజ్ అండి. మేడం ఏం లేదు మేడం, ఎలాగో అందరికీ క్వశ్చన్ వేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మీ అందరికీ ఒకటే క్వశ్చన్ వేస్తున్నాం. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఎలాగో వంట కార్యక్రమం కాబట్టి మీ సార్స్ కి ఇష్టమైనటువంటి కర్రీస్ పేరు చెప్పండి. అంటే మీ సార్కి ఏ కూర అంటే ఇష్టం, కూర పేరు చెప్పండి. మేడం కనుక్కోండి, లేదు సార్ కాదు కదా. ఓకే మేడం, మీ సార్కి ఏ కూర అంటే ఇష్టం? పన్నీర్ అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి. మేడం గారు మీ సార్కి? చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి. మేడం మీ సార్కి? మటన్ కర్రీ. ఎక్కడ మీ సార్? సాయంత్రం రాయల్ షాక్ అయిపోయి. వెరీ గుడ్. మేడం మీ సార్కి? బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి. మేడం గారు మీ సార్కి? ముద్దపప్పు ఆవకాయ అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి. మేడం గారు మీ సార్కి? చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట సారికల్ గారికి. మేడం మీ సార్కి? ఎవరంట సార్? అదృష్టవంతుడు సార్ గారికి. నిజంగా అదృష్టం అందరికి రాదు. మేడం మీ సార్కి? బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట. మేడం మీ సార్కి? ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం అంట. మేడం మీ సార్కి? చికెన్ 65 అంటే చాలా ఇష్టం అంట. మేడం మీ సార్కి? ఏదన్నా ఇష్టంగా తినేస్తారు. మేడం మీ సార్కి? ఖైమా తలకాయ మాసం అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి. మేడం మీ సార్కి? ఇష్టంగా తినేస్తారండి. పెళ్ళికొడుకు అదృష్టవంతుడు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మేడం గారు మీ సార్కి? పెరుగన్నం అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి. మేడం ఏం లేదు, కూడా వంట చేయబోతున్నారు. గంటలు చెప్పండి, గంటలు చెప్పండి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. నేను గాజులే అమ్ముకో, మామూలు వంట చేయండి. చెప్పండి, వంట చేయండి ఒకసారి. ఒకసారి పవన్కి వెళ్ళి ఇద్దరు అక్కడే ఉండడం.
చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం గారు చేయబట్టి థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి కేశవ గారి దంపతులకి మరొకసారి సో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాపికొండలు బోట్ ప్రయాణం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాం మేము. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా నచ్చిందని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి. మేము మారేడుమిల్లికి వెళ్తాము. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.